హలో అండి, ఈరోజు 10 మినిట్స్లో మామిడికాయ చట్నీ చేసుకుందాము. చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా 2 మామిడికాయలను తీసుకొని చెక్కు తీసి పెట్టుకోవాలి. ఇలా తీసుకొని వీటిని తురుముకోవాలి. 2 తురుముకోవడం అయిపోయాక దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫుల్ స్పూన్ ఆవాలు, చిటికేడు మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, తగినంత కారం, కొద్దిగంత పసుపు. ఇప్పుడు మసాలా కోసం తీసుకున్న దినుసుల్ని ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం అయిపోయాక వీటిని చల్లార్చుకొని పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసి పక్కకు పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో మనం తురిమి పెట్టుకున్న మామిడికాయను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టి మనం చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. లాస్ట్గా ఒకసారి తిప్పేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పోపు వేసాక మనం చేసుకున్న మామిడికాయ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 5 మినిట్స్లో అయిపోతుందండి, పచ్చివాసన పోతుంది. అంతే, మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.